అన్న ప్రస్తుతం మనం అసెంబ్లీ ఎన్నికల నుంచి ఇప్పటి వరకు వద్దాం. ప్లస్ దానికంటే ముందు కొంచెం భారతీయ జనతా పార్టీలో మీ జర్నీ దాదాపు 2.5 సంవత్సరాలు దాటుతూ ఉంది. ఈ 2.5 సంవత్సరాల్లో మీరు సంతృప్తిగా ఉన్నారా? వాస్తవంగా ఒక పార్టీలో ఒక స్థాయి దాకా ఎదిగినటువంటి నాయకుడు ఇంకొక పార్టీకి పోయినప్పుడు అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. అవును. 20 ఏళ్ళు ఆ పార్టీలో పనిచేసి అవును ఆ పార్టీలో రైట్ హ్యాండ్గా లెఫ్ట్ హ్యాండ్గా అవును అసలు ఏదైనా సమస్య వస్తే మేమే పరిష్కరించే వాళ్ళుగా అవును బాధ్యతలో ఉన్న మేము అవును ఒక కొత్త పార్టీ పోయినప్పుడు డెఫినెట్గా అనేక సంవత్సరాలుగా పనిచేసే వాళ్ళు ఉంటారు. అవును. సరే ప్రజాప్రతినిధులు ఉన్నారా లేదా పక్క పెడితే ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది అడ్జస్ట్ కావడానికి కొంత టైం పడుతుంది. ఒకటి. రెండవది ఏంటంటే నేషనల్ పార్టీలలో గమ్మత్ ఉంటుంది. ప్రాంతీయ పార్టీలలోనేమో ఏమైనా సమస్య వస్తే వెంటనే యజమాని ఉంటాడు కాబట్టి ఒక నిమిషంలో పిలుస్తారు, మాట్లాడతారు, సెటిల్ చేస్తారు. కానీ ఇక్కడ సమస్యలు వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మెకానిజం చాలా తక్కువ. వాళ్ళంతా వాళ్ళే ఇబ్బంది పడడు, అడ్జస్ట్ కావడం అట్లా ఉంటుంది తప్ప అవసరమైతే మెల్లమెల్ల ఎవరో ఒకరు వ్యానిష్ అయిపోతారు తప్ప వెళ్ళిపోతారు తప్ప ఇలా తక్షణమే కూర్చోబెట్టి రిపేర్ చేసే మెకానిజం నేషనల్ పార్టీలలో ఉండదు. మూడవది ఏంటంటే ఎందుకో కానీ అంటే ఎన్నటికున్నా కూడా ఈ పాతోళ్ళం అనే ఒక వాళ్ళకి బాండేజ్, కొత్త అనేటువంటి ఒక భావన, మళ్ళీ వాళ్ళంతా ఒక గుంపుగా ఉండడం, కొత్త వాళ్ళందరినీ ఒక రకం ఇవన్నీ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా ఒకటి మాత్రం సత్యమైన మాట ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఒక ఐడియాలజీ సంబంధించినటువంటి పార్టీ. ఏబీవీపీ నుంచి మొదలుపెట్టి అనేక రకాల సంఘ పరివార అనేక రకాలు ఉంటాయి కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒక పొలిటికల్ పార్టీగా ఎదుగుతున్నది, ఇవాళ ఎవాల్వ్ అవుతా ఉంది. ఈ క్రమంలో కొన్ని కష్టాలు తప్పవు, అడ్జస్ట్ కావాల్సిన అక్కడ ఉంటుంది, వీళ్ళని ఎప్పటికప్పుడు పరిష్కరించుకునే అక్కడ ఉంటుంది. సో ప్రస్తుతం 2023 మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి వస్తా అన్నట్టు ఒక ధీమాతో ఉన్నటువంటి పార్టీ ఈరోజు అనూహ్యంగా 8 సీట్లకే పరిమితం అవడం వెనకాల అసలు కారణం ఏమేంటది? అసలు నేను చూస్తున్నా 2021 డిసెంబర్లో ఎన్నికలు అయిపోయిన తర్వాత నా గెలుపు వచ్చిన తర్వాత అంటే అన్ని 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అవును 1000 కోట్ల రూపాయల పథకాలు ఇచ్చి అవును అంటే హింస అంటే ఇక ఆ హుజరాబాదే చవి చూసింది. అవును ప్రలోభాలకు, దావతులకు, పర్చేజ్కి అంటే కొనుగోళ్లకు, అభివృద్ధికి ఇన్ని చేసినప్పటికి కూడా గొప్ప తీర్పిచ్చింది. అవును దాన్నే లాంచింగ్ ప్యాడ్గా చేసుకొని అక్కడి నుంచి వెళ్ళే భారతీయ జనతా పార్టీ శంకారాం పూరించాల్సిన అక్కడ ఉండే. అవును కానీ ఎందుకో అమిత్ షా గారు చెప్పినారు కూడా నీ ఎన్నికలు బ్రహ్మాండమైన తీర్పు వచ్చింది, దీన్నే లాంచింగ్ పార్టీగా చేసుకొని ఇక్కడ జరిగిన దుర్మార్గాలే ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోవాలి మనం అని చెప్పి వారు చెప్పినారు. కానీ ఎందుకో అర్ధాంతరంగా మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు మీ ఎలక్షన్ తర్వాత నా ఎలక్షన్ తర్వాత విజయం చేకూరిన తర్వాత ఒక బ్రహ్మాండమైన సభ పెట్టాలని చెప్పి వాళ్ళు చెప్పిన తర్వాత డేట్ ఇచ్చిన తర్వాత అందుకో క్యాన్సిల్ అయిపోయింది. అప్పుడే కనుక ఈ పని చేసి ఉంటే వాస్తవం కొంత బ్రహ్మాండంగా ఉండే ఆస్కారం ఉండేది. రెండవది ఏంటంటే మధ్యలో ప్రెసిడెంట్ గారి మార్పు అనే అంశం వచ్చింది. వాస్తవంగా ప్రెసిడెంట్ గారి మార్పు అనేది భారతీయ జనతా పార్టీలో 3 సంవత్సరాలు మాత్రమే పదవులు ఉంటారు. ఒకవేళ మళ్ళీ ఏమైనా అనివార్యమైన పరిస్థితి మరో 3 సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసే ఆస్కారం ఉంటుంది. 3 సంవత్సరాల వరకు పూర్తయింది. ఎన్నికల జోన్లో ఎంటర్ అవుతున్న సందర్భంలో అనేక రాష్ట్రాల్లో ఎట్టయితే అధ్యక్షులు మార్చుకున్నారో ఇక్కడ కూడా అధ్యక్షులు మార్చుకున్నారు. కానీ ఆ అధ్యక్షుడి మార్పు వెనకాల ఈటలందరూ కుట్ర ఉంది, పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతూ ఉంది, సొంత పార్టీ కార్యకర్తలే మిమ్మల్ని విమర్శిస్తూ ఉన్నారు కదా. అంటే నీకు ఏ అధిష్టానం అయితే బాధ్యత ఇచ్చిందో, ఏ అధిష్టానం అయితే నిన్ను ఈ సీటు మీద కూర్చోబెట్టిందో, ఏ అధిష్టానం అయితే ఇవాళ వాళ్ళ వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నాము, ఆ అధిష్టానానికి ఇట్లా తప్పడితే ఎట్లయితే చెప్పండి. అంటే ఈటల అందరూ పోయి ఢిల్లీలో కూర్చొని మంత్రాలు పెడితే వాళ్ళు మనసు మార్చుకునేంత చిన్న వాళ్ళు అయితే అది దానికంటే ఇంకో దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. నాకు తెలిసి అధిష్టానానికి వాళ్ళకుండే లెక్కలు, వాళ్ళకుండే సమాచారాలు, వాళ్ళకుండేటువంటి అనేక రకాల ఆస్పెక్ట్స్ ఉంటాయి. దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఏదో ఈటల పోతానో లేకపోతే ఇంకోటి పోతానో
అంత ఈజీగా ఉండదు. అంటే జాతీయ స్థాయిలో ఒక జాతీయ పార్టీ నడిపేటువంటి నాయకత్వం ఇవాళ దేశంలోనే ప్రపంచంలో ఒక గొప్ప ప్రజాస్వామికమైన పార్టీ అని చెప్పి బలోపేతమైన పార్టీ అని చెప్పుకునేటువంటి క్యాడర్ బేస్ ఉన్నటువంటి పార్టీ అని సభ్యత్వం కలిగిన పార్టీ అని చెప్పుకునే మన పార్టీ ఇవాళ ఇంత చరిత్ర కలిగిన మన పార్టీ ఇవాళ గంత ఈజీగా వాళ్ళు ఇట్లా పోయి చెప్పుడు మాట విని నిర్ణయం తీసుకున్నారనే మాట చెప్పడం మనం అధిష్టానాన్ని చిన్నగా చూడడమే. రెండవది మాలాంటి వాళ్ళు కూడా బాధపడిన తప్ప ఇంకోటి కాదు. అయినా మాలాంటి వాళ్ళం ఇప్పుడు ఈయన కాంపిటీటరు ఆయన కాంపిటీటరు అనుకునేటువంటి చిన్న మనస్తత్వం కాదు మాది. రెండో అతి ముఖ్యమైన అంశం ఏంటంటే మాకు మొదటి నుంచి కూడా వీళ్ళు మాకు పోటీదారులు అనేటువంటి నెగిటివ్ ఒపీనియన్తో ఉండాలం కాదు. మా శక్తి మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము, మా కమిట్మెంట్ మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము, మా పని విధానం మీద మాకు నమ్మకం ఉన్న వాళ్ళము. 20 ఏళ్ళుగా ప్రజాక్షేత్రంలో ఈటల రాజేందర్ అంటోడు ఎవరితో గొడవ పడ్డా అసలు నేను అంటే బాధ అనిపించే అంశం ఏంటంటే 20 సంవత్సరాల కాలంలో ఏనాడు కూడా అసెంబ్లీలో కానీ బయట కానీ ఒక్క ఇతర పార్టీ నాయకుడు పల్లెత్తు మాటలే మాలాంటి వాళ్ళని ఎన్నడు. అంటే ఫిల్తీ లాంగ్వేజ్ లేదు, ఘర్షణ వాతావరణం లేదు, అందరితో కలిసిమెలిసి ఉండేటువంటి వాతావరణంలో ఉంటే పొలిటికల్ లీడర్ అంటోడు బ్రాడ్గా ఉండాలని అందరితో కలుపుకోలుగా ఉండాలని చెప్పి కోరుకునేటోడు. విత్ ద పార్టీలే కాదు బయట పార్టీలతో కూడా అట్లాంటి మమ్మల్ని పట్టుకొని ఈ వీరు గ్రూపులు కడుతున్నారనేటువంటి ప్రచారం చేసిన కొంతమంది, వీరు ఎవరితో అడ్జస్ట్ అయితే ప్రచారం చేసిండ్రు మమ్మల్ని, తర్వాత వీళ్ళు చాడీలు చెప్తారే ప్రచారం చేసిండ్రు. ఇవన్నీ విరుద్ధమైన మనుషులు మేము. చాడీలు చెప్తే ఇట్లా చెప్పొద్దని నివారించిన వాళ్ళం మేము, గ్రూపులు కడితే గ్రూపులు కట్టొద్దని చెప్పి నివారించిన వాళ్ళం మేము, అనేక రకాల పంచాయతీలను పరిష్కరించడం మేము. ఇలా మమ్మల్ని అట్లా చేసే ప్రయత్నం చేసినప్పుడు బాధేసింది, కానీ ఎప్పుడు అది మంచిది కాదు. ఎందుకు మీ మీదనే ఎందుకు ఇది దుష్ప్రచారం జరుగుతూ ఉంది మొత్తం కంప్లీట్గా? అది కూడా మీ సొంత కార్యకర్తలే పెద్ద ఎత్తున మీ మీద కావాలని దుష్ప్రచారం ఎందుకు చేస్తూ ఉన్నారు? అసలు నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కర కేసీఆర్కి ఉంటుంది, నా మీద దుష్ప్రచారం చేయాల్సిన అక్కర కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ అంటూ మొత్తం అంచివేయబడాలి, ఈటల రాజేందర్ అంటోడు పైకి రావద్దు, ఈటల రాజేందర్ అంటోడు గ్లామర్ ఉండద్దు, ఈటల రాజేందర్ అంటోడు పర్సనల్ దెబ్బతింటేనే మనకు లాభం అయిద్దని చెప్పి వాళ్ళకు ఉండాలి. కానీ ఎందుకో ఇక్కడ చూస్తున్నారు కొంతమంది, మరి ఎందుకో ఆ ప్రయత్నం చేస్తుండో వాళ్ళకే ఎరక, కానీ మనకి చాలా బాధ అవుతుంది. అంటే మీరు ఢిల్లీలో అమిత్ షా గారికి కంప్లీట్ బండి సంజయ్ మీద కంప్లీట్ చేయలేదంటారా? అసలు గంత నేను మళ్ళీ అంటున్నా, కంప్లైంట్ చేస్తే వినరు వాళ్ళు. ఎప్పుడు కూడా అధినాయకత్వం ఎవరైనా కానీ కాక ఈటల రాజేందర్ అంటూ ఆ స్థానంలో ఉన్నా లేకపోతే ఇంకోరు ఆ స్థానంలో కూడా అంత స్థాయిలో ఉన్న లీడర్షిప్ కంప్లైంట్ చేస్తే ఇష్టపడరు. నీదేందో నువ్వు చెప్పుకోవాలి కానీ, అంతే, నీ గొప్పతనం మీద నువ్వు ప్రదర్శించుకోవాలి కానీ ఇతరుల మీద కాంప్లైంట్ చేసేటువంటి దానికి ఎవ్వరు ఇష్టపడరు. ఒకవేళ చేసినా కూడా విన్నా కూడా వాళ్ళు తర్కించుకుంటారు, 10 వేల తర్కించుకుంటారు, అసెస్ చేసుకుంటారు, నిజమా లేదా చెక్ చేసుకుంటారు. వాళ్ళకి అనేక రకాల మెకానిజం ఉంటాయి, అట్లా పనిచేస్తారు. కానీ ఇట్లా ఇంత చీప్ ఉండదు. అంటే ఎప్పుడు కూడా మీతోటి బండి సంజయ్ కానీ మీరు కానీ కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఎప్పుడు రాలేదంటారా? ఇప్పుడు నేను గెలిచిన తర్వాత పోయినా వారి దగ్గరికి, నేనే పోయినా. అంటే ఒక అధ్యక్షుడిగా ఒక ప్రోటోకాల్ ప్రకారం అవసరం కూడా ఉంటే వస్తాంగా. వయస్సుకు సంబంధించి చూడలేదు మేము, అనుభవానికి సంబంధించి చూడలేదు, ప్రోటోకాల్ ఉంటుంది కాబట్టి నేనే స్వయంగా హుజరాబాద్లో గెలిచిన తర్వాత వారి దగ్గరికి వెళ్ళినా, నేను వారి ఆఫీసులో ముచ్చట పెట్టినా. నేను అయ్యా నేను ఒక అసెట్ లెక్క ఉపయోగపడుతుంది తప్ప నేను లయబిలిటీ లెక్క ఉండను, నా చరిత్ర ఏందో బయట తెలియకపోవచ్చు కానీ నీకైతే బాగా తెలుసు అని చెప్పుకున్నా నేను. అవును. కానీ ఇట్లా ఇది అది ఎంత దాకా పోయిందంటే జిల్లాలో కూడా ఈటల రాజేందర్ గారి మనిషినా అని ఇమీడియట్ సస్పెండ్ చేయడము, ఈటల రాజేందర్ గారితో పోతే పదవి రాదని, ఈటల రాజేందర్ గారు పోతే పదవి ఉండదని, ఈటల రాజేందర్ గారు పోతే రాజకీయ భవిష్యత్తు ఉన్నటువంటి దాకా పోయింది. అంటే అనేక ప్రయత్నాలు చేసింది. అంటే ఎంత జుగుప్సాకరమైన అంటే ఇవన్నీ భరించలేక చూడలేక బయటికి పోదామని కూడా మేము నిర్ణయించుకున్నాం. వాస్తవం చెప్పినాం కూడా, మేము ఉండము, మేము ఇట్లా నిత్యం ఒక పార్టీలో ఉంటున్నప్పుడు సంతోషం ఉండాలి, నమ్మకం ఉండాలి, పరస్పర విశ్వాసం ఉండాలి. కానీ గిట్ల నిమిషం బాధపడకుండా ఎవరు ఉంటారండి, ఇది మంచి పద్ధతి కాదని చెప్పినాం మేము. లోకల్గా ఉన్న లీడర్షిప్ చెప్పినాం, బయట ఉన్న లీడర్ కూడా చెప్పినాం మేము. ఇంకొక మాట కూడా చెప్పినాం, మాతో ఇవన్నీ చూస్తున్న సందర్భంలో ఎవ్వరు ఉండరు ఈ పార్టీలో, వచ్చే వాళ్ళు ఉండరు, వచ్చిన వాళ్ళు కూడా ఉండరని చెప్పినాం. వచ్చిన వాళ్ళు ఉండరు, వచ్చే వాళ్ళు కూడా ఎవరు ఉండరని చెప్పినాం. ఎట్లుంటే చెప్పండి, ఒక కొత్తగా ఒక పార్టీని వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు
నీకు నిజంగా అందరినీ కళ్ళ కనపడకపోవచ్చు, అందరు ఎఫిషియెంట్ కాకపోవచ్చు, అవును కానీ ఎవరో ఉంటారు కదా రకరకాల కారణాల వల్ల దిక్కులేక వచ్చే వాళ్ళు మాత్రమే ఉండరు, గుర్తుపెట్టుకోండి. ఇన్ఎఫిషియెంట్గా ఉన్న వాళ్ళు మాత్రమే వచ్చే వాళ్ళు ఉండరు, ప్రజాక్షేత్రంలో జీరో అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా మాత్రమే ఉండరు. అనేక రకాల అనేక రకాల కారణాల వల్ల వచ్చే వాళ్ళు ఉంటారు. ఒకరు కెపాసిటీ వాళ్ళు ఉంటారు, ఒకరు కెపాసిటీ లేని వాళ్ళు ఉంటారు, ఒకరు నీకు భారంగా పరిణించే వాళ్ళు ఉంటారు, ఒకరు నీకు అసెట్లకు ఉపయోగపడే వాళ్ళు ఉంటారు కావచ్చు. కానీ అట్లా వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ వచ్చుడే నేరం అన్నట్టుగా వచ్చే వాళ్ళంతా కూడా క్యారెక్టర్ లేనట్టుగా, వచ్చే వాళ్ళంతా కూడా దిక్కులేని వచ్చినట్టుగా. ఇదంతా కూడా బండి సంజయ్ అనే వ్యక్తి అంటే ఆయన సొంతంగా తీసుకుని నిర్ణయమా, లేకపోతే దానిపైన వెనకాల ఎవరైనా శక్తులు పనిచేస్తున్నాయి అనుకోవచ్చా? తెలియదు నాకు. ఎందుకంటే మీ ప్రధానమైన నేను ఎప్పుడు ఒక వ్యక్తి గురించి నేను ఇట్లా మాట్లాడను, కానీ నేను ఒక వ్యక్తి గురించి ఈయన కారణమా ఆయన కారణమా, ఎవరి కర్మ వాళ్ళ రాజకీయాల్లో హత్యలు ఉండవు. అవును, ఎవరికి వాళ్ళే ఆత్మహత్య చేసుకుని ఉంటుంది రాజకీయంగా.